సో మహాభారతంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అందులో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి భీష్మునికి సంబంధించింది ఉంది. నేను అనుకుంటా బహుశా చాలా తక్కువ మందికి ఈ స్టోరీ తెలిసేమో అనుకుంటా. అసలు భీష్మాష్టమి అంటారు, భీష్మ ఏకాదశి అంటారు. ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఏంది యాక్చువల్గా? సో మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడు మరి ఆ బాణాలన్నీ కూడా శరీరం అంతా గుచ్చుకొని అంపశయ్య పైన చాలా రోజులు తన డెత్ కోసం వెయిట్ చేసిన సందర్భం ఉన్నది, ఉత్తరాయణ పర్వకాలం కోసం. సో భీష్మ పితామహకు ఇలాంటి శాపం ఎందుకు తగిలింది? భీష్మ పితామహకు శాపం ఎందుకు తగిలింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దీనికి చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది నిజంగానే వింటే అందరు కూడా ఆశ్చర్యపోతారేమో బహుశా. సో మహాభారత యుద్ధం జరిగిన సందర్భం అందరికీ చదివే ఉంటారు. సో ఆ సందర్భంలో భీష్ముని శరీరం అంతా కూడా బాణాలతోటి గుచ్చుకొని ఉంటుంది. సో భీష్మునికి చావు ఎప్పుడు అంటే అప్పుడు సంభవిస్తుంది. సో భీష్ముడు చాలా చాలా యోగి. అతని దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి అతని దగ్గర. సో దక్షిణాయనంలో ఈ యొక్క సందర్భం జరుగుతుంది. భీష్మ పితామహకు మొత్తం బాణాలన్నీ కూడా గుచ్చుకున్న సందర్భము. సో ఉత్తరాయణ పర్వకాలం కోసం అతడు తన డెత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఆ సందర్భంలో భీష్ముని వద్దకు అందరూ కూడా పరామర్శించడానికి వస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇవాల్టి రోజు స్వయంగా కృష్ణుడు, విష్ణుమూర్తి భీష్ముని దగ్గరికి పరామర్శించడానికి వస్తాడు. యుద్ధ సమయంలో జరిగిన ఘట్టాలు అవన్నీ కూడా చర్చించడానికి. సో అవన్నీ చర్చిస్తూ ఉంటారు. ఇక్కడ అర్జునుడు, కృష్ణుడు, సో పాండవులు వీళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి భీష్ముని పరామర్శిస్తూ ఉంటే భీష్ముడు కృష్ణుడిని అడుగుతాడు, భీష్మ పితామహ స్వయంగా కృష్ణుడిని ఏమడుగుతాడంటే, అసలు కృష్ణ నాకు ఈ శాపం ఎందుకు తగిలింది అసలు? యాక్చువల్గా నాకు ఇటు 10,000 సంవత్సరాలు అటు 10,000 సంవత్సరాలు దివ్య దృష్టి ఉన్నది, దివ్య జ్ఞానం ఉన్నది. నేను ఎక్కడ కూడా ఆలోచించినా కూడా నాకు ఈ అంపశయ్య మీద పడే ఈ పరిస్థితి, ఇలా గోచరించే శాపం నాకు ఎక్కడ కూడా గోచరించడం లేదు. ఇలాంటి శాపం తగులుతుందని నేను అలాంటి పాపం ఎక్కడ కూడా చేసి ఉండలేదు అని అంటాడు. సో కృష్ణుడు చిరునవ్వు నవ్వి అసలు విషయాన్ని రివీల్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో దీనికంటే ముందు ఇవాల్టి రోజు భీష్మ పితామహ స్వయంగా తను రచించి అనునిత్యం పారాయణం చేసే ఆ విష్ణు శాస్త్రనామాలన్నీ కూడా రివీల్ చేసిన రోజు ఈరోజు. సో ఇవన్నీ విష్ణు శాస్త్రనామాలన్నీ కూడా విష్ణుమూర్తికి వినిపిస్తాడు. సో నాకు ఇది చెప్పు, నాకు ఎక్కడ కూడా గోచరించడం లేదు. నేను ఈ అంపశయం మీద నాకు ఈ గత ఏంది? ఇది నేను ఎక్కడ ఆలోచించినా కూడా నేను దీనికి సంబంధించిన ప్రతి పాపానికి ఒక జన్మ అనేది ఉంటుంది. ఆ జన్మలో ఆ పాప పరిహారాన్ని అనుభవించడానికి ప్రతి మనిషి కూడా జీవిస్తాడు. కానీ నాకు ఈ అంపశయ్య మీద ఇలాంటి గతి మాత్రం ఎందుకు వచ్చిందో నాకు మాత్రం గోచరించడం లేదు. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను అని అంటాడు. సో కృష్ణుడు చిరుమందహాసంతో చెప్తాడు, ఒకానొక రోజు అనగానే ఇవాళ రేపు మనం గూగుల్లో డేట్ కొట్టి టైం కొట్టగానే ఫీడ్ చేసి ఉంటాం కదా, అవన్నీ వచ్చేస్తాయి. సో అట్లానే భీష్ముని మైండ్లో రివీల్ అవుతుంది. పలానా రోజు నువ్వు ఉదయాన్నే ఒక ఊరికి బయలుదేరావు అనగానే వెంటనే ఎస్ నేను బయలుదేరా అంటాడు భీష్ముడు. అప్పుడు నీ రథసారథి నడిపిస్తున్నాడు రథాన్ని, నువ్వు వెళ్తూ ఉన్నావు. మధ్యన పొలాల గట్లన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ పొలాల గట్ల మధ్యలో నుంచి అద్భుతమైన రహదారిలో నీ యొక్క రథం శరవేగంతో వెళ్తూ ఉంది. సో ఆ సందర్భంలో ఒక మలుపు వచ్చింది అనగానే అప్పుడు భీష్ముడు ఎస్ మలుపు వచ్చింది. ఆ మలుపు రావడమే కాదు, ఆ మలుపు దగ్గర ఒక సర్పము, ఒక నాగసర్పం కూడా ఆ రోడ్డును క్రాస్ అవుతూ ఉంది, ఇటు నుంచి అటు వెళ్తూ ఉంది. సో ఆ సందర్భంలో ఈ వేగంతో వెళ్ళే ఈ రథాన్ని నా రథసారథి ఆపే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. మనం చూడండి, ఒక్కొక్కసారి రహదారిలో వెళ్తూ ఉంటే ఎన్నో జంతువులు చనిపోతూ ఉంటాయి. సో ఎంత పవర్ఫుల్గా మనం బ్రేక్ వేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి దాని నుంచి పాస్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెన్స్. సో భీష్మునికి తెలుసు రథసారథి దగ్గర ఆ శక్తి లేదు, తను ఎంత ఆపాలనుకున్నా ఆపలేడు. ఆ పాము మించి ఎట్టి పరిస్థితులు కూడా నా రథం వెళ్ళిపోతుంది
అన్న సందర్భంలో భీష్ముని దగ్గర ఉన్న ఆ విలువిద్య, సో విలువిద్య ఇంత గొప్పదైన దానికి ఇది ఒక తార్కాణం. భీష్ముని దగ్గర ఉన్న ఆ విలువిద్యతోటి ఆ అమ్ముల పొద నుంచి ఆ బాణాన్ని తీసి సంధించి ఆ మలుపులో క్రాస్ అవుతున్న ఆ సర్పాన్ని తన బాణంతో సర్పం కింద నుంచి సంధించి దాన్ని అలాగా ఆ చెట్ల పొదల్లో వేస్తాడు. సో ఈ వేసిన సందర్భంలో భీష్ముడు అనుకుంటాడు కదా, అంటే పాము నేను రక్షించా అనుకుంటాడు. సో అక్కడి వరకు విష్ణుమూర్తికి ఉన్నట్టుగా చెప్తాడు విష్ణుమూర్తి. ఎస్, యు ఆర్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. నువ్వు ఆ పామును రక్షించా అని మాత్రం అనుకుంటున్నావు, కానీ ఆ పాము రక్షింపబడ్డదా లేదా అన్న సంగతి నీకు తెలియదు. అది పరమాత్మునిగా నాకు తెలుసు. సీసీ కెమెరా మీద ఉంటే కానీ సీసీ కెమెరాకు తెలుసు. ఈ రోజుల్లో మనం పెడుతున్నాం కదా. అంటే మరి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు భీష్ముడు. ఆ సర్పము నేరుగా వెళ్ళి అక్కడ ఉన్న ఒక ముళ్ళ కంప మీద పడిపోయింది అని చెప్తాడు. సో ఆ ముళ్ళ కంప మీద పడి అది విలవిలలాడుతూ చివరికి ఒక శాపం నిన్ను శపించింది. ఏంటంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇలాంటి గతి పట్టి ఇలాగే మరణిస్తావు. సో అందుకే దక్షిణాయన కాలంలో నీకు ఈ బాణాలన్నీ నీ శరీరంలో దిగాయి. ఆ తర్వాత ఉత్తరాయణ పర్వకాలం కోసం నువ్వంతా కూడా నీ యొక్క చావు కోసం వెయిట్ చేస్తున్నావు. సో అదే సందర్భము ఇది. అందుకే ఒక్కొక్కసారి మనము తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్తారు. అందుకే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఒక్కోసారి మనం మంచి చేసినప్పటికీ కూడా చెడు సంభవిస్తూ ఉంటుంది. సో తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అని ఉంటాయి. తెలిసి చేసిన పాపాలంటే డెలిబరేట్గా కావాల్సుకొని నేను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా తప్పు చేస్తాడు. సో దానికి ప్రాయచిత్తం ఈ జన్మలో కాదు, ఏ జన్మలో కూడా లేదు. వాడు మళ్ళా జన్మలు ఎత్తుపోవాలి. సో తెలియక చేయని పాపాలు, యదన్నాత్ కుర్తే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కుర్తే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఏ రోజుకు ఆ రోజు మనం తెలియకుండా చేసే పాపాలు మాత్రమే నివృత్తి అయితే. తెలియకుండా చేసే పాపాలంటే భీష్ముడు చేసిన పాపంలాగా కాకుండా మనం నిత్యం ఎటో బయలుదేరుతూ ఉంటాం. ఆ సమయంలో ఎన్నో చీమలను మనం తొక్కుతూ ఉంటాం, మరణిస్తాయి. ఎన్నో కంటికి కనిపించిన అతి సూక్ష్మమైన క్రిమి కీటకాలు కూడా అప్పుడప్పుడు మన శరీరానికి తాకుతుంటే ఇలా మనం వాటిని నలిపివేస్తుంటాం. ఆ రకంగా కూడా మరణిస్తుంటాయి. సో ఈ తెలియకుండా మన ద్వారా జరిగిన పాపాలు మాత్రమే అటు నివృత్తి అవుతాయి, మనం ప్రాయచిత్తం చేసుకొని మనం నిత్య సంకల్పంలో జపిస్తే. కానీ తెలివిసి మాత్రం పాపం చేస్తే ఈ రకంగా, అంటే భీష్మ పితామహ లాంటి ఒక గొప్ప మహాపురుషునికే అలాంటి శాపం తప్పలేదంటే మానవ మాతృలకు మనకు ఎంత చెప్పండి. సో కురుక్షేత్రంలో భీష్మ గుండం అని కూడా ఉన్నది. అక్కడ అర్జునుడు భీష్మునికి దాహం వేస్తున్న సందర్భంలో ఒక బాణాన్ని సంధించి ఆ పాతాళ గంగను తన నోట్లో పడేలాగా చేస్తాడు. సో ఆ గుండం అక్కడ ఉన్నది. ఆ గుండం చుట్టూ ఈ మధ్య కాలంలో నేను మొన్ననే వెళ్ళాను, రీసెంట్ పాస్ట్. ఈ మధ్య కాలంలో అన్ని కూడా స్తంభాలు నిర్మించారు. ఆ స్తంభం, ప్రతి స్తంభం పైన కూడా చక్కగా హిందీలో విష్ణు సహస్రనామాలన్నీ కూడా రచించారు, అందరు చదువుకోవడానికి, యాత్రికులు అందరు వచ్చి చదువుకోవడానికి. సో అది బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ కురుక్షేత్రంలో భీష్మ పితామహ ఎక్కడైతే తన ప్రాణాలను వదిలాడో ఆ ప్రదేశం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఏరియా కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంటుంది. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ స్టోరీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. చాలా తక్కువ మందికి తెలిసేమో నేను అనుకుంటా ఈ స్టోరీ. సో వెరీ ఇంట్రెస్టింగ్. అదే భీష్మ ఏకాదశి అంటారు. మరి దీని తర్వాత వచ్చేదే భీష్మ ఏకాదశి. సో భీష్మ అష్టమి రోజు శ్రీకృష్ణునికి తను రచించి స్వయంగా పఠించిన ఆ విష్ణు సహస్రనామాలన్నీ కూడా రివీల్ చేసిన రోజు. భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు తన తనువును చాలించిన రోజు కాబట్టి ఆ రోజు భీష్మ ఏకాదశిగా అందరు కూడా ఉపవాసం ఉంటారు. సో ఇది నాకు తెలిసిన ఒక స్టోరీ మీకు చెప్పాలనిపించింది. సో ఈరోజు అప్రోప్రియేట్ డేట్ కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.